మంచిది. ప్రభునందు ప్రియులారా, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 5వ వచనాన్ని నేనే చదువుతాను. మూలవాక్యం కనుక గమనించాలని ప్రభు నామమున మనవి చేస్తున్నాను. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 5వ వచనం. ఇదియుగాక మొదట ప్రభువునకును దేవుని చిత్తము వలన మాకును తమ్మును తామే అప్పగించుకొనిరి, ఎంతగా చేయుదురని మేము అనుకొనలేదు. చిన్న మాట ప్రార్థన చేసుకొని పరిశుద్ధాత్మ సహాయమును దేవుని సహాయమును వేడుకు. మహాపరిశుద్ధుడు ప్రేమగల తండ్రి, నీ నామానికి స్తుతులు స్తోత్రాలు ప్రభా. ఈ సాయంకాల మధ్యాహ్న సమయంలో నీకు వందనాలు. ఇప్పటి వరకు నిన్ను స్తుతించి కనపరిచే భాగ్యమును, ప్రార్థించే కృపనిచ్చారు, స్తుతించి కనపరిచే భాగ్యం ఇచ్చారు. నీకు వందనాలు నాయనదిగో ప్రభా. నీ నామంతటి కంటే నీవు ఇచ్చిన వాక్యమును నాయనదిగో ప్రభా ధ్యానించుటకు సిద్ధపరిచిన మీ దాసుడు కడు బలహీనుడు, అల్పుడు, అపాత్రుడు, ఎన్నిక లేనివాడు, ఏమీ తెలియనివాడు, వట్టివాడు, మట్టివాడు మీరే. మీ ఆత్మతో జ్ఞానంతో మీ దాసు నింపి సెలవు చాటును మరుగుపరిచి మీ దాసు నోటిని నాలుకను సన్నిధిని దహించి మీ దాసు నోటిని బోరగా వాడుకొని ఆరాటపడుతున్న హృదయములకు ఊరట కలుగులాగున్న జీవవాక్యం అందించి మహిమా ఘనత ప్రభావాలు సకల ఆటంకములు నదుడైన యేసు క్రీస్తు నామమున గద్దించి బంధించి పాతాలకు నెట్టివేస్తున్నాం. మీరే దిగివచ్చి ఆద్యంతో మీరు నాతో మాట్లాడి బలపరిచి సమస్త మహిమా ఘనత ప్రభావాలు మీరు పొందమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను పరమ తండ్రి. మంచిది. ప్రభునందు ప్రియులారా, చదవబడినటువంటి లేఖన భాగము మనందరికీ బాగా సుపరిచితమైనటువంటి వాక్యం. అలాగే ఈ మనం చదువుకున్నటువంటి మూలవాక్యంలో అపోస్తలుడైన పౌలు ఎవరిని గురించి మాట్లాడుతున్నాడో కూడా మనందరికీ తెలుసు. ఇంతకుముందు చాలాసార్లు వ్యాఖ్యానం చేసేటప్పుడు లేఖన వ్యాఖ్యానంలో కొన్ని మాటలు మేము మీకు పరిచయం చేశాను. అట్లాగే దేవుని కృపను గురించి మాట్లాడినప్పుడు కూడా ఆ కృప ఏదైతే దేవుని కృప ఉందో, కృప వెంబడి కృపను పొందితిమి అని చెప్పిన వాక్య ప్రకారం ఆ కృపను గురించి వివరించినప్పుడు ఈ మాసిదోనియా సంఘాలను గురించినటువంటి వ్యాఖ్యానం కూడా మీ అందరికీ తెలియజేశాను చాలాసార్లు. అయితే ప్రభునందు ప్రియులారా, మరొకసారి దేవుని యొక్క ప్రేరేపణ, అపోస్తలుడైన పౌలు గనక నేను వెళ్ళిపోయి క్రీస్తునందు ఉండాలని ఉన్నది, మీతో కూడా ఉంటే మీకు క్షేమాభివృద్ధి కలుగుతుందని చెప్పని రెండింటి మధ్యన నేను ఇరుకోనబడి ఉన్నాను అన్నాడు. అలాగే ఈరోజు నాకు కలిగినటువంటి ప్రేరేపణను బట్టి నేను కూడా కొంచెం ఇరుగునబడి ఉన్నాను. ప్రస్తుత పరిస్థితిలో, మినిస్ట్రీ పరిస్థితిలో, సేవా పరిస్థితుల్లో, ప్రస్తుత పరిస్థితిలో అవసరమైన దాని కొరకు మాట్లాడాలి అనేది ఒక తలంపు వస్తుంది. రెండోది, సంఘములో ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా కొంతమందిని బలపరచడం కొరకు వాక్యం చెబితే బాగుంటుందేమో అనేది ఒక తలంపుతో ఈ రెండింటి మధ్య ఇరుకునబడి ఉన్నా. అయితే చివరికి నాకు కలిగినటువంటి ప్రేరేపణ ఏంటంటే, మొదటి శతాబ్దంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన పునరుద్ధరణై పరలోకమునకు ఆరోహణమే వెళ్ళిన తర్వాత ఆయన చెప్పాడు మూడు విషయాలు చెప్పాడు. ఏంటవి చూద్దాం. అపోస్తలుల కార్యములు మొదటి అధ్యాయము, అపోస్తలుల కార్యము మొదటి అధ్యాయము 4వ వచనం చదువుదాం. ఆయన వారిని కలుసుకొని ఇలాగు ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి అన్నాడు.
అంటే ఇప్పుడు ప్రభునందు పిల్లలు ఫస్ట్ చేయాల్సిన పని ఏంటి? కనిపెట్టాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారి వలన విరిన వాగ్దానం ఏంటి అంటే 5వ వచనం, యోహాను నీళ్లతో బాప్తిస్మం ఇచ్చెను గాని కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందెదరనెను. అది అంటే ఇప్పుడు ఆయన వలన విరిన వాగ్దానం ఏంటి? ఆయన ఆదరణ అనేది ఆయన వెళ్ళిపోయే ముందు యోహాను సువార్త 16వ అధ్యాయంలో నేను మిమ్మల్ని ఒంటరిగా విడిచిపెట్టి నేను వెళ్తాను, నేను వెళ్తే గనక మీకు ఆదరణకర్తను పంపిస్తాను అన్నాడు. ఆల్రెడీ ఆదరణకర్తని పంపిస్తాడు, వస్తాడు ఆయన. ఆయన వచ్చినప్పుడు ఏం జరుగుద్దంటే ప్రభునందు ప్రియులారా, పరిశుద్ధాత్మలో మీకు బాప్తిజం పొందుతారు. ఆయన వచ్చినప్పుడు పరిశుద్ధాత్మలో బాప్తిజం పొందుతారు. అంతేనా? ఇంకేమైనా ఉందా? ఆయన సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. ఇలా బోల్డ్ విషయాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు సబ్జెక్ట్ పరంగా ఇప్పుడు మనకి చెప్పుకోవాలనుకుంటున్న విషయం ఏంటంటే, ఆయన ముందు కనిపెట్టుకోమన్నాడు. దేనికంటే పరిశుద్ధాత్మలో బాప్తిజం పొందడానికి. ఆ తర్వాత రెండో విషయం 6, 7, 8 వచనాలు చదువుదాం. కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు ప్రభువా, ఈ కాలమందు ఇశ్రాయేలునకు రాజ్యమును మరలా అనుగ్రహించదవా అని ఆయనను అడుగగా ఆయన కాలములను సమయములను తండ్రి తన స్వాధీనములో ఉంచుకొని ఉన్నాడని వాటిని తెలుసుకొనుట మీ పని కాదు. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములంతటి బూదిగంతముల వరకును నాకు సాక్షులయ్యుందురని వారితో సాక్షులయ్యుందురు అని అన్నాడు. అంటే ప్రభునందు ప్రియులారా, మనం కనిపెట్టుకోవాలి, పరిశుద్ధాత్మలో బాప్తిజం పొందాలి. ఆ తర్వాత ఏం చేయాలి? బోధిగంతముల నివాసులకు సాక్షులుగా ఉండాలి. ఒకటి కనిపెట్టాలి, వెయిట్. తర్వాత పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరేమవుతారు? శక్తిని పొందుకోవాలి. ఆ తర్వాత ఏం చేయాలి? వెళ్ళి ప్రకటించి సాక్షులుగా నిలబడాలి కదా. ఇప్పుడు నేను అడుగుతున్నాను, యేసు ప్రభు వారికి చెప్పిన ఈ మాట ప్రకారం వాళ్ళు కనిపెట్టుకున్నారా లేదా? కనిపెట్టుకున్నప్పుడు 120 మంది మీదకి ఏమొచ్చింది? పరిశుద్ధాత్మ అగ్ని నాలుకల వలె దిగొచ్చిందా? దిగొచ్చినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ అభ్యంతర పడితే పేతురు లేచి నిలబడి వాక్యం చెప్పాడు. వాక్యం చెప్పినప్పుడు మొట్టమొదటిగా సంఘంలో కార్యం ఏం జరిగింది? బాప్తిజం పొందారు. అంటే అనేకులు సంఘంలో చేర్చబడ్డారు. ఆ తర్వాత ఏం జరిగింది? ఆ తర్వాత సంఘంలో అద్భుతాలు జరుగుతున్నాయి. శృంగారమనము దేవాలయం దగ్గర కుంటి భిక్షగాడు లేచి గంతులు వేసుకొని దేవాలయంలోకి వెళ్ళాడు. ఇప్పుడు దాని అర్థం ఏంటని చెప్పాను లాస్ట్ టైము. సంఘము ప్రస్తుతానికి ఎట్లా ఉంది? అంగవైకల్యంతో ఉంది. దీనికి ఏం కావాలి? స్వస్థత కలగాలి. దేవాలయంలోకి వెళ్ళడం అంటే అర్థం ఏంటంటే రెండవ రాకడప్పుడు పరలోకం నుంచి దేవుని యొద్ద నుండి ఏం దిగి వస్తుంది? పరిశుద్ధ యెరూషలేము అను పట్టణము మహిమ గలదే దిగి వస్తుందని పెండ్లి కుమార్తెను గొర్రెపిల్ల భార్యను చూపిస్తానని యోహాను తీసుకెళ్ళి యోహానికి ఏం చూపించాడు? పట్టణాన్ని చూపించాడు. అంటే అదేంటది? రెండవ రాకడకు సిద్ధపడిన విశ్వాసులు అందరూ ఆ పట్టణంలోకి వెళ్తారు. అలాగే యెరూషలేము అది. ఆ యెరూషలేములోకి ఇప్పుడు ఈ సంఘం వెళ్ళాలంటే ఇది ఎలాగుంది? వెళ్ళలేని స్థితిలో కుంటితనంలో ఉంది. ఈ కుంటితనంలో ఉన్న దాన్ని తీసుకొని ఇప్పుడు లోపలికి వెళ్ళాలి. అంటే మొట్టమొదటిగా పరిశుద్ధాత్మ దిగి రావడం వల్ల జరిగే కార్యాల్లో ఫస్ట్దేమో సంఘంలో అనేకులు చేర్చబడడం, రెండోదేమో సంఘానికి స్వస్థత కలిగి రెండో రాకడికి సిద్ధపడడం, మూడోది ఏంటి?
మూడోది ఏంటి? మూడోది ఏంటి? ఆ మూడోది కాదు నేను చెప్పింది. ఇప్పుడు మీరు కనిపెట్టుకోండి, పరిశుద్ధాత్మ పొందండి, నాకు సాక్షులు ఏమి అంటే సాక్షులు అయి ఉంటేనే కదా ఎంతమంది రక్షణ పొందింది. తర్వాతే కదా స్వస్థత జరిగి సంఘానికి కుంటిదల్లా గంతులు వేసుకుంటూ వెళ్ళింది. ఈ రెండు జరిగిన తర్వాత మూడో కార్యం జరిగింది. అది ఏంటని అడుగుతున్నా. ఏం చేశారు? చర స్థిరాస్తులను అమ్మి అపోస్తుల పాదాల దగ్గర పెట్టారు. ఇప్పుడు నేను అడుగుతున్నా, పరిశుద్ధాత్మ మీదకి వచ్చిన ఫస్ట్ ఆ కార్యం జరగాలంటే జనాలు లేకుండా అలా తిరుగుద్ది. సంఘంలో ఎవరు ఉండాలి? విశ్వాసులు ఉంటేనే కదా స్థిరాస్తులు అమ్మడానికి. ఎవరు లేడు, 12 మంది ఉన్నారు, ఎవరు అమ్మాలి? అందుకనే అపోస్తుల కార్యము 2వ అధ్యాయము మనకందరికీ తెలిసిన వచనం 41వ వచనములో, కాబట్టి ఆ వాక్యము అతని వాక్యమును అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి. 4వ అధ్యాయము 4వ వచనం చూడండి. 4 వాక్యము వినిన వారిలో అనేకులు నమ్మిరి, వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు 5,000 ఆయన. ఇప్పుడు అక్కడేమో 3,000 మంది అన్నాడు, ఇక్కడేమో 5,000 మంది. ఎవరు? పురుషులట. మరి స్త్రీలు? ఒకవేళ ఈ పురుషుల యొక్క తల్లిదండ్రులు లేదా వాళ్ళ పిల్లలు ఇట్లా చూస్తే చాలామంది విశ్వాసంలోకి వచ్చారు. ఇంతమంది వచ్చిన తర్వాత జరిగిన కార్యం ఏంటి? తమ స్థిరాస్తులను అమ్మి అపోస్తుల పాదం దగ్గర పెట్టారు. నేను అడుగుతున్నాను, అంటే ఇప్పుడు దేవుని కార్యాలు జరగడానికి, అంటే పరిచర్య జరగడానికి, దేవుని సేవ ముందుకు వెళ్ళాలంటే ఫస్ట్ ఏం కావాలి? డబ్బులు కావాలి. డబ్బులు కావాలంటే ఫస్ట్ ఎవరు కావాలి? విశ్వాసులు కావాలి. ఇప్పుడు బెంగళూరు వచ్చిన తర్వాత నేను అమ్మగారు ఇద్దరమే ఇక్కడ ఉన్నాం అనుకోండి. ఇప్పుడు అయ్యగారు పిలిపించారు, ఎవరు ఇవ్వాలి? ఆమె మొహం నీరు నా మొహం చూసుకొని ఏదో ఉన్న తాకట్టి ఇవ్వాలి. జనం లేకపోతే ఎక్కడిస్తాం కదా. అంటే దేవుడు ఏం చేయాలి? ఆటోమేటిక్గా సంఘంలో దేవుని కార్యాలు జరగడానికి ఫస్ట్ ఏం జరుగుతుంది? చాలామంది రక్షణలోకి నడిపించబడతారు. అట్లాగే నేను బెంగళూరు పట్టణం సిటీలోనే 50 మందికి పైగా బాప్తిసం ఇచ్చాను. అలాగే ఇంకా బయట ప్రాంతాలకు వెళ్ళి ఇచ్చిన వాళ్ళు 70-80 మంది దగ్గర ఉన్నారు. అంటే దేవుడు మొట్టమొదటి కార్యం చేశాడా లేదా? రక్షణలోకి నడిపించాడు. అందరూ ఉన్నారా లేదని తర్వాత సంగతి. ఇప్పుడు అందరూ ముందు ఉండొచ్చు, తర్వాత చెదిరిపోవచ్చు, ఎవరు చెప్పగలరు? కానీ ముందైతే ఏం జరిగింది? రక్షణలోకి వచ్చారు. వచ్చిన తర్వాత సంఘంలో అద్భుత కార్యాలు జరిగినాయి. నేను మొట్టమొదటి తొలిటి దినాల్లో ఉన్నప్పుడు 2013, 14, 15, 16, 17 ఆ సమయంలో బోల్డ్ మందికి స్వస్థతలు, అద్భుతాలు, దెయ్యాలు వెలగొట్టబడడం, అసలు ఊహించనటువంటి కార్యాలు జరిగినాయి. నేను మీకు ఉదాహరణకు చెప్పాలంటే, ఓ రోజు నేను, అమ్మగారు, సరిత ముగ్గురం కలిసి, ఇంకెవరైనా ఉన్నారని గుర్తులేదు నాకు, మేము కలిసి ఆల్ నైట్ ప్రేయర్కి చందాపూర్ వెళ్తున్నప్పుడు బస్సులో సరితకు ఒక కాల్ వచ్చింది. సరిత వాళ్ళ చెల్లి పెళ్ళయిన తర్వాత తన భర్త గొడవపడి ఆమె మీద కృష్ణ బోస్ తగలబెడితే 80% కాలిపోయింది. బతకదు, తీసుకెళ్ళిపోమని హాస్పిటల్లో డాక్టర్లు చెప్తే వాళ్ళమ్మ ప్రేయరాలు రాసి ప్రార్థన చేసి డాక్టర్లు కాళ్ళు పట్టుకొని, అయ్యా నా కూతురు బతుకుద్ది, నా దేవుడు బతికిస్తాడు అని చెప్పిన ఎంతో ప్రార్థన చేసి బిడ్డను మొత్తానికి బ్రతికించుకుంది. బ్రతికిన తర్వాత ఈ అమ్మాయి శరీరం అంతా కాలిపోతే ఎలాగుంటుంది చెప్పండి? చర్మం దగ్గరికి వచ్చేస్తుంది, అట్ట ఇక్కడికక్కడ కాలిపోయిన తర్వాత ఆ అమ్మాయికి అప్పటికే ఒక కొడుకు. ఈ అమ్మాయి కాలిపోయిన తర్వాత కేసు వేశారు. ఆ అబ్బాయి కేసు వేసిన తర్వాత ఆ అబ్బాయి మారు మనసు పొంది కొన్ని సంవత్సరాల తర్వాత, నా భార్య నాకు కావాలి, నాకు మారు మనసు పొంది అని బాగా చూసుకుంటానని ఆ అబ్బాయి కమిట్ అయ్యి మొత్తానికి అమ్మాయిని
ఇంటికి మళ్ళీ తీసుకొచ్చుకున్నాడు, కేసు విత్డ్రా చేశాడు. ఇద్దరు కలిసి మళ్ళీ సంసార జీవితం కొనసాగిస్తుండగా మళ్ళీ ఇప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చింది. ఇప్పుడు ఆ పిల్ల హాస్పిటల్లో ఉంది. కడప తీసుకెళ్ళారు, వాళ్ళ బద్వేలు తీసుకెళ్ళారు. అమ్మ ఇక్కడ చాలా కష్టము, బిడ్డ డెలివరీ అవ్వడం చాలా కష్టంగా ఉంది, నార్మల్ డెలివరీ కావట్లేదు అని చెప్పని, ఒకవేళ కట్ చేద్దామని చూస్తేనేమో చర్మం అంతా కాలిపోయి ఎదొకలాగా ఉంది. ఒకవేళ కట్ చేస్తే సిజేరియన్ చేస్తే మళ్ళీ నేను కుట్లేస్తే ఆ చర్మం కలుస్తుందో లేదో అని భయపడుతున్నాను. అంత భయంకరంగా ఉంది ఆ లోపల పట్ట చర్మం అంతా. నేను చేయలేమని డాక్టర్ చేతులు ఎత్తేస్తే ఆ బిడ్డను తీసుకొని ఆ టైంలో మరి కారో మరి ఏదో మాట్లాడుకొని కడప హాస్పిటల్ తెచ్చారు. కడప హాస్పిటల్లో ఉంది. ఆ టైంలో వాళ్ళు ఫోన్ చేసి సరితకి చెప్తున్నారు, సరిత ఫాస్ట్ టైం కొద్దిగా ప్రార్థన చేయమని, పరిస్థితి ఇట్లా ఉందని. మేము బస్సులో మాట్లాడుకుంటూ అట్లా సిల్క్ బోర్డు దగ్గర నుంచి చందాపూర్ దిగి చందాపూర్లో వచ్చి మళ్ళీ మన అప్పట్లో రవికుమార్ బ్రదర్ ఇంట్లో కాదు చాంద్ ఉస్మాన్ ఇంట్లో ఆల్నైట్ ప్రేయర్ పెట్టాము. వాళ్ళు కూడా రవికుమార్ కూడా వచ్చారు. అందరూ కలిసి మోకరించి ప్రార్థనకు సిద్ధపడుతున్నప్పుడు అందరం కలిసి ప్రార్థన చేశాం. సరిత వాళ్ళ చెల్లి పరిస్థితిలో ఉంది, మీరందరూ ప్రార్థన చేయండి. నేను అమ్మాయికి ఇప్పుడు ఫోన్లో నేను మాట్లాడి ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేసి మనం ఒక పాట పాడిన తర్వాత, పాట పాడి కంప్లీట్ అయిపోయేలోపు అమ్మాయికి డెలివరీ అవ్వాలి అని చెప్పి ఫోన్ తీసుకున్నా, మాట్లాడాను. ఆ అమ్మాయి స్వరం విన్నప్పుడు నాకు చాలా భయం వేసింది. ఎందుకంటే భయంతో దురాత్మ శక్తులన్నీ అమ్మాయిని ఇబ్బంది పెడుతున్నట్టుగా ఆ స్వరం నాకు వినమన్నప్పుడు వెంటనే ఫోన్లోనే గద్దించి బంధించి ప్రార్థన చేశాను. నాతో పాటు అందరినీ చేయమన్నా, అందరం ప్రార్థన చేశాం. మా ఏం బాధపడ, మాకు దేవుడు నీకు అద్భుతంగా సిజేరియన్ లేకుండా నార్మల్ డెలివరీ ఇస్తాడురా, నేను ప్రార్థన చేస్తున్నాను, ఆన్లైన్ ప్రేయర్లో ఉన్నానని చెప్పని ధైర్యం చెప్పి ఫోన్ పెట్టేసి ఓఫిరయ్య గారు పాట తీసుకొని పాడా. పాట శుభ్ర శరణం పాడుతున్నాం. సరితకు ఫోన్ వచ్చింది, మళ్ళీ కొడుకు పుట్టాడు, నార్మల్ డెలివరీ. అసలు సరిత బోర్ ఏడ్చింది, మామూలు ఏడవ, పాస్ట్ అయ్యా అని చెప్పి. నిజంగా అద్భుతం ఆ బిడ్డ విషయంలో. వాడు 9 ఏళ్ళు వచ్చి ఉంటాయి అప్పుడు, వాడికి 9 ఏళ్ళు 10 ఏళ్ళు వచ్చి ఉంటాయి పుట్టి. 2015లో జరిగింది ఇది. సంఘంలో కార్యాలు దేవుడు అద్భుతాలు చేస్తాడు, దెయ్యాలు వెళ్ళగొడతాడు, ఇట్లాంటి కార్యాలు చేస్తాడు. కానీ అది జరిగిన తర్వాత సంఘంలో చేర్చబడిన వారు చేర్చబడ్డారు, కార్యాలు జరిగినాయి. ఇప్పుడు పరిశుద్ధాత్మ చేయాల్సిన కార్యాలు ఏంటి? 3వ కార్యం, ఇప్పుడు తమ చరస్థిరాస్తులు అమ్మేరాళ్ళు. ఇప్పుడు మనం అమ్మద్దు, ఎవరు అమ్మమ్మని నేను చెప్పట్లేదు. 2019వ సంవత్సరంలో ఒకసారి పిలిపించినప్పుడు నేను అప్పుడున్న సంఘస్థులను చూసి మనం ఎంత ఇస్తాం, 2 లక్షలు కూడా ఇవ్వగలము లేదు అని అనుకున్నాను. కానీ దేవుని మహాకృపను బట్టి ఒకరి తర్వాత ఒకరు, నేను ఊహించలేదు. అబ్బాయి పేరు చెప్పొద్దన్నాడు, పేరు చెప్తే సభా మర్యాద కాదు కాబట్టి చెప్పొద్దన్నాడు కాబట్టి చెప్పలేదు. ఒకవేళ పొరపాటుని ఈ వీడియో చూసాడు అనుకో, అయ్యగారు మీరు ఎందుకు చెప్పారు అయ్యగారు అని చెప్పని నా మీద బాధపడతాడు. నేను ఊహించలే. నేను ఫస్ట్ టైం నా దగ్గరికి వచ్చి అతను 3 నెలలు ఏమంతే, జస్ట్ ఏదో పని మీద ఇంటికి వెళ్ళాడు. ఈ ప్రోగ్రాం అయింది, మోటివేషన్ టీం వచ్చారు, మాట్లాడారు, వెళ్ళారు. ఆ వీక్ ఇంటికి వెళ్ళాడు. జనరల్గా నేను అందరూ కమిట్మెంట్లు రాసుకున్న ముందు ఎవరు ఇవ్వాల. ఆ అబ్బాయి నాకు ఇంటికి వెళ్ళిన తర్వాత డైరెక్ట్గా ₹1,00,000 అకౌంట్లో వేసాడు. ఆశ్చర్యపోయాను నేను. ఫస్ట్ టైం అయ్యగారు అప్పు కొరకు నా వంతు నేను 1 lakh పంపిస్తాను అన్నాడు. అంతే, నేను చాలా ఆశ్చర్యపోయాను. కాబట్టి దేవుడు ఎట్లా కార్యాలు చేస్తాడో మనకు తెలియదు. ఆ కార్యాలు ఎలా జరుగుతాయంటే పౌలు భక్తుడు కూడా ఊహించలేదంట. అది ఇప్పుడు ఇక్కడ మూలవాక్యంలో చెప్పబడింది ఏముంది? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 5వ వచనములో, ఇదియోగాక
మొదట ప్రభువునకు దేవుని చిత్తము వలన మాకు దేవుని చిత్తము వలన మాకును తమ్మును తామే అప్పగించుకొని తమ్మును తామే అప్పగించుకొని ఇంతగా చేయుదురని ఇంతగా చేయుదురని మేము అనుకొనలేదు. మేము అనుకోనలేదు అన్నాడు. ప్రభునందు ప్రియులారా, అంటే సంఘము, ఆనాటి మాసిదోనియా సంఘము అసలు ఇలా చేస్తారని చెప్పని అసలు పౌలే ఊహించలేదంట. పౌలుతో పాటు ఉన్న తిమోతి, సెల్వ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళు ఊహించలేనటువంటి కార్యం ఇంతగా చేయుదురని అన్నాడు. అలా ఎలా చేయగలిగారు? ఇప్పుడు నాకు ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన విషయం ఒకటి ఇక్కడ కనబడుతుంది నాకు ఈ బైబిల్లో, ఈ అధ్యాయంలో. ఏమనంటే పౌలు భక్తుడు మొదటి వచనంలో అంటాడు, సహోదరులారా మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గురించి మీకు తెలియజేయుచున్నాను. ఏలగనగా వారు బహు శ్రమ వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించి మరియు వారు నిరుపేదలైన వారి దాతృత్వం బహుగా విస్తరించను. ఈ కృప విషయములలో ఒక్కొక్క మాట నేనేమంటానంటే, ఈ కృపను గురించి మీకు తెలియజేస్తానని చెప్పిన పౌలు ఒక మాట అన్నాడు. వీళ్ళంట బహు శ్రమల వలన పరీక్షింపబడుతున్నారు కదా. పరీక్షింపబడితే ఏం చేస్తున్నారు? అత్యధికంగా. ఓకే, బాగానే ఉంది. ఇది రెండోది, మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము. నేను అడుగుతున్నాను, ఫస్ట్ దాతృత్వం గురించి చెప్పి తర్వాత శ్రమల గురించి చెప్పచ్చుగా. కానీ ఫస్ట్ ఏం చెప్పాడు? బహు శ్రమల వల్ల. అంటే వీళ్ళ దాతృత్వము దేంట్లో నుంచి వచ్చింది? శ్రమలలో నుండి. ఆ శ్రమలో నుండి ఎవరికైనా వస్తుంది అసలు? జనరల్గా బాగా బాధపడుతున్నారండి, భయంకరమైన శ్రమలో ఉన్నారు. అట్లాంటి వాళ్ళు చాలా ఇబ్బందులు ఉన్నారు. అట్లాంటి వాళ్ళు ఇప్పుడు దేవుని పని కొరకు దాతృత్వం కలిగి మీరు చేయాలంటే ఏమంటారు చెప్పండి? ఫస్ట్ ఇంకొంచెం లోకంలో చాలా సామెతలు ఉన్నాయి, ఏదో ఒకటి చెప్పండి. అవి కొంతమందిని చూసి చెప్తారు. అది కాదు ఇది చెప్పేది. ఇప్పుడు ఏదైనా సామెత చెప్పినా అతికినట్టు ఉండాలి. అది చాలా ఉన్నాయి. ఇల్లుగాలు ఒకటి ఏడుస్తుంటే ఇప్పుడు ఇల్లే బహుశ్రమంలో ఉండి నాన్న తిప్పలు పడి ఆ శ్రమ వస్తే వచ్చినాయండి శ్రమలన్నీ సంతోషిస్తుంటే వీళ్ళు వెళ్ళి అడిగింది ఎలాగుంది? అది శ్రమలు పడుతుంటే చూసి అడిగినట్టు లేదు. ఎంత పిచ్చ హ్యాపీగా ఉన్నారంటే వీళ్ళు. పర్లేదు, ఏదో ఒకటి చేయగలరు అనుకుంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్తే వెళ్ళిన తర్వాత తెలిసింది ఏమని? కింద ఏమో నిక్కరు ఉంటే పైన సొక్క లేదు, సొక్క ఉంటే పిల్లలకి నిక్కర్లేదు. ఎట్లా ఉన్నారు? అరే వీళ్ళ ఆనందం చూసి అబ్బో వీళ్ళు దగ్గర చాలా ఉన్నట్టుందని తీరా వెళ్ళిన తర్వాత తెలిసింది ఏంటంటే వీళ్ళు నిరుపేదలు. కానీ వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు వాళ్ళ పరిస్థితులు చూస్తే వాళ్ళకి బహు శ్రమలు. నేను అడుగుతున్నాను, కనీసం ధనవంతులైతే శ్రమలున్నా ఏదో ఒకటి కొద్దిగా చేయడానికి అవకాశం ఉంది. బోళం ధనం ఉందండి, మనకున్న శ్రమలకి ఇప్పుడు మనకు దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి ప్రాబ్లం ఉందా? గవర్నమెంట్కి హాస్పిటల్కి వెళ్ళాలంటే ఏమైనా ప్రాబ్లం ఉందా? ఏం లేదు. హ్యాపీగా మనకు డబ్బులు ఉన్నాయి, ఒంట్లో బాగాలేదు, ఎక్కడికి వెళ్ళానే చూపించగల కెపాసిటీ ఉంది. అలాంటప్పుడు ఇంకా ఎవరైనా వచ్చి ఆ సమయంలో అయ్యా నాకు కొంచెం ప్రాబ్లం ఉందంటే ఎవడో ఏమైనా ఇబ్బందా? మనకే బోలంత ఉంది, ఏం పర్లేదులే, వాడు ఏదో బాధపడుతున్నాడు, వాడికి ఇచ్చి పంపించండి అని అనొచ్చు. కానీ ఇక్కడ ఏమో పరిస్థితి చూస్తే ఎట్లాగుంది? భౌతిక ప్రపంచంలోనేమో నిరుపేదలు, కానీ వాళ్ళ స్థితి చూస్తేనేమో బహు భయంకరమైన శ్రమలు
ఓ పక్క శ్రమలు, ఓ పక్క నిరుపేదలు, ధనం లేని స్థితి. ఈ స్థితిలో ఉన్నప్పుడు ఫస్ట్ వచ్చేది ఏంటి? ఇంకా నిరుత్సాహం, కరెక్ట్. ఇంకా ఇంకా అవిశ్వాసం కూడా రావచ్చు. ఇంకా విసుగు కూడా వస్తుంది. ఇంకా ఇంకా ప్రెస్టేషన్ కూడా వస్తుంది. ఎవడు నువ్వు అసలు, నా పరిస్థితి ఇల్లు కావాలని ఎడుతుంటే సుట్టకు నింపు కావాలని చెప్పి వస్తామని అప్పుడు ఆ ప్రెస్టేషన్, ఆ డైలాగు, ఆ సామెత అప్పుడు వస్తుందా లేదా? కానీ ఇంతగా చేయుటకు అసలు మేము అనుకోనలేదు అని చెప్పని పౌలు అంటున్నాడంటే, వాళ్ళు ఏ వాక్యంలో ఉన్నారు, దేని కొరకు ఉన్నారు చెప్పాలి. అది చెప్తే ముగించేస్తాం. మాసిదోనియా సంఘమునకు మొట్టమొదటగా దేవుని వాక్యము ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడి నుంచి, ఏ సంఘం నుంచి వచ్చింది చూద్దాం. అపోస్తుడైన పౌలు తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. కాబట్టి మాసిదోనియాలోను అకయలోను విశ్వాసులందరికీ మాదిరి అయితే, ఎందుకనగా మీ యొద్ద నుండి ప్రభు వాక్యము మాసిదోనియాలోను అకయలోను మ్రోగెను. అది ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది? ఫస్ట్ తెస్సలోనిక సంఘము నుంచి ఫస్ట్ ఎక్కడికి వచ్చింది? మాసిదోనియాకు వచ్చింది. మాసిదోనియా అకయలో మోగింది. తెస్సలోనిక వాళ్ళు ఈ మాసిదోనియా అకయ విశ్వాసులకు మాదిరి అయిపోయారు. ఈ మాసిదోనియాకు రావడానికి గల కారణం ఏంటంటే, వీళ్ళు ప్రభువుని అపోస్తులను పోలి నడుచుకున్నారు. అట్లాగే వీళ్ళలో ఉన్నటువంటి ప్రేమ, ఒకరిని ప్రేమించుట విషయంలో దేవుని చేతనే నేర్పబడి తిరిగి ప్రేమ కలిగిన వాడు మొట్టమొదటిగా ఏం చేస్తాడంటే, ఆ ప్రేమ ఇంకోటి పొందుకోవడానికి సువార్త ప్రకటిస్తాడు. దేవుని ప్రేమను నేను పొందుకున్నా కాబట్టి అందరూ కూడా ఈ ప్రేమను పొందుకోవాలని సువార్తకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. అట్లా తెస్సలోనిక వాళ్ళు ఇచ్చారు. పౌలు భక్తుని ఈ తెస్సలోనిక ద్వారా ముందు మాసిదోనియాకు వాక్యం వెళ్తే, మాసిదోనియా నుంచి మళ్ళీ పౌలు ఎక్కడికి వెళ్ళాడు తెలుసా? మాసిదోనియాలో సంఘం ఏర్పాటు చేసిన తర్వాత మళ్ళీ పౌలు బయలుదేరి ఇంకో చోటుకి వెళ్ళాడు. అపోస్తుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక చూడండి, 4వ అధ్యాయం 15వ వచనం. ఫిలిప్పీయులారా, సువార్తను నేను బోధింపనారంభించి మాసిదోనియాలో నుండి వచ్చినప్పుడు ఇచ్చు విషయంలోను పుచ్చుకొను విషయంలోను మీరు తప్ప మరి ఏ సంఘపు వారును నాతో పాలివారు కాలేదని మీకే తెలియదు. అంటే మాసిదోనియా నుంచి ఎక్కడికి వచ్చాడు? ఫిలిప్పుకి వచ్చాడు. ఫిలిప్పులో ఏం చెప్పు ఉంటాడు? మాసిదోనియా వాళ్ళు ఎలాంటి శ్రమలో ఉండి ఎంత దాతృత్వం కలిగి ఉన్నారో వీళ్ళకి చెప్పుంటాడు. అది విన్నటువంటి వీళ్ళకి ఏం కలిగింది? అసలు ఇంకా పౌలుకి ఇచ్చు విషయంలో, పుచ్చుకొని విషయంలో అసలు వీరు తప్ప ఏ సంఘపు వారు పాలివారు కాలేదన్నంతగా అయిపోయారట. అందుకని నేనేమంటున్నా అంటే, ప్రభునందు ప్రియులారా, చాలాసార్లు మనము నేను చెప్తున్నా ఉదాహరణకి 2019లో అప్పు నిర్మూలన కొరకు చాలామంది తమ హస్తములను గుప్పులను విప్పి చేశారు. 5 లక్షలకు పైగా మనం ఇచ్చాము. అందులో ఇప్పుడు ఒక వ్యక్తి గురించి చెప్పాను కదా. ఇప్పుడు మీకు ఎప్పుడైనా అంటే ఎవరు కనిపిస్తుందో నాకు తెలియదు, కానీ పరిశుద్ధాత్మ ప్రేరేపణ కలిగితే గ్యారంటీ కనిపిస్తారు. ఇప్పుడు మాసిదోనియా సంఘాన్ని చూసి ఫిలిప్పీ సంఘం ఏం చేసింది? ఇచ్చు విషయంలో, పుచ్చుకుని విషయంలో నెంబర్ 1 అయిపోయారు. అయిపోవడమే కాదు, 16వ వచనంలో ఏమన్నాడు? ఏలయనగా తెస్సలోనికలో కూడా మీరు మాటి మాటికి నా అవసరము తీర్చుటకు సహాయం చేసి. ఎన్నిసార్లు అడుగుతారండి ఇట్లాగా? 2019లో అడిగారు, మళ్ళీ 25లో 26లో కూడా అడుగుతారా?
అనే అవకాశం ఉందా లేదా? కొంతమంది అభిప్రాయాలు వస్తాయి. కానీ ఇప్పుడు పౌలు భక్తుడు ఫిలిప్పీ సంఘం గురించి ఏం చెప్తున్నాడు సాక్ష్యం? ఇవన్నీ చదివిన మనం ఎప్పుడైనా సరే ఒకసారన్నా అరే 2019లో నాకు అవకాశం రాలేదు, మళ్ళీ ఇంకొకసారి అవకాశం వస్తే అనే అభిప్రాయం వస్తుందా? ఒకవేళ అవకాశం అప్పుడు రాలేదు, నాకు ఇప్పుడు అవకాశం వస్తే బాగుందని ఎవరైనా ఎప్పుడైనా నేను సాక్ష్యం చెప్తున్నప్పుడు అలాంటి మనసు కనుక మనకు వస్తే, ప్రభునందు పిల్లరా, వారిని గురించి కూడా దేవుడు ఇలాగే రాసుకుంటాడు, వారిని గురించి కూడా ఇలాగే మాట్లాడతాడు, వారిని గురించి కూడా మాసిదోనియ సంఘముల గురించి చెప్పినట్టు చెప్తాడు. అసలు ఈ మాసిదోనియ సంఘం కానీ ఫిలిప్పీ సంఘం కానీ వీళ్ళందరూ ఇట్లాగ తయారవడానికి గల కారణము యేసుక్రీస్తు ప్రభువారు పౌలు భక్తుల ద్వారా మాట్లాడిన దేవుని వాక్యమే కదా. ఆ వాక్యంలో పౌలు భక్తుడు ఏం చెప్పాడు? ఇప్పుడు నేనేమంటున్నానంటే, మనము బాగా సమృద్ధిలో ఉండి మనం ఇస్తే గ్రేటా, లేకపోతే చాలా ఇబ్బందుల్లో ఉండి మనము ఇవ్వడం గ్రేటా? అదే ఇబ్బందుల్లో, శ్రమలో, బాధలో ఉన్నప్పుడు దాతృత్వం కలిగి ఉంటే దేవుడు కూడా మాసిదోనియ సంఘం గురించి రాసినట్లు నీ గురించి కూడా సమృద్ధులు ఇస్తే పెద్ద విశేషమే ఉంది. అందుకని యేసు ప్రభు వారు ఎక్కడ ఉంటాడని చెప్పని ఒకసారి క్వశ్చన్ వేశాను. అంటే ఎక్కడ ఉంటాడు అంటే ఆఫీస్ దగ్గర ఉంటాడు, రోడ్డు మీద ఉంటాడు, మనతో పాటు ఉంటాడు, రాత్రిపూట ఇంటికి వస్తాడు, ఇట్లాగ ఎన్నో సందర్భాలు బైబిల్లో తీయచ్చు. బిలాం ఇంటికి ఎప్పుడు వచ్చాడు? రాత్రిపూట వచ్చాడు. అబ్రాహాం ఇంటికి ఎప్పుడు వచ్చాడు? రాత్రిపూట వచ్చాడు. ఇలాగ చాలామంది దగ్గరికి చాలా సమయాల్లో వచ్చాడు. జక్కయ్య ఇంటికి ఎప్పుడు వచ్చాడు? ఆయన బయలుదేరి ఏదో టైంలో వచ్చాడు. అట్లా ప్రతి బెతనియాకి ఎప్పుడు వెళ్ళాడు అంటే పలానా జగన్ పలానా టైంలో వెళ్ళాడు అని చెప్పు. కానీ ఇప్పుడు ఎక్కడ ఉంటాడు? ఇంకా ఎక్కడ ఉంటాడు చెప్పాను లాస్ట్ టైం, మర్చిపోయి. ఎక్కడ ఉంటాడు? ఉంటాడు. ఇంకెక్కడ ఉంటాడు? కానుకల డబ్బు పక్కన ఉంటాడు. అవును కదా. సమాజ మందిరంలో ఏడ కూర్చోడు? ఢిల్లీ కానుకల డబ్బు పక్కన కూర్చోడంట. ఒక్కొక్కరు తీసుకొచ్చి డబ్బులు వేస్తున్నారు, కట్టలు వేస్తున్నారు. అందరినీ గమనిస్తానున్నాడు యేసుప్రభు. ఒక ఆవిడ వచ్చి 2 కాసులు వేసిందట. అప్పుడు యేసుప్రభు వెంటనే ఏమన్నాడు? మీ అందరికంటే ఏమి చాలా ఎక్కువ వేసింది అన్నాడు. అదేంటంటే కట్టలు వేసి కూడా పోయే 2 కాసులు వేస్తే ఆమె గ్రేట్ అంటాడు. ఏంటి సంగతి అంటే అప్పుడు చెప్పాడు. ఏమన్నాడు? అందరూ కూడా తమ సమృద్ధిలో వేశారు, కానీ ఈమె తమ జీవనమంతయు అందులో వేసిందని చెప్పాడు. అంటే తనకంటూ ఏమి ఉంచుకోకుండా దేవుని కొరకు అన్నట్లుగా వేసేసిందంట. దేవుడు ఆమెను మెచ్చుకున్నాడు. సమృద్ధిగా కలిగిన దాంట్లో వేసింది పెద్ద విశేషం కాదని యేసుప్రభు చెప్పాడు. ఇప్పుడు నేను అదే చెప్తున్నా. శ్రమలో, బాధలో, ఇబ్బందిలో ఉన్నప్పుడు చేసిన వాడిని మాసిదోనియా సంఘ విశ్వాసులాగా ఎంచుకుంటాడు. కానీ మనకు బ్రహ్మాండంగా సమృద్ధిగా ఉన్న సమయంలో మనం వేస్తే అదేమన్నా విశేషమా? కాదు కదా. అందుకని అపోస్తలుడైన పౌలు ఏం చెప్పాడంటే, ఆ శ్రమను గురించే మాట్లాడుతూ ఆయన అన్న మాట. అపోస్తలుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2-3 వచనాలు చదువుదాం. మరియు ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నామన్నాడు. దేంట్లో నిలిచి? ఎందులో నిలిచి ఉండి? ఈ కృపయందు అన్నాడు. అంటే కృపలో నిలిచిన వాడు. ఇప్పుడు చదువు. అంతేకాదు శ్రమ ఓర్పును ఓర్పు పరీక్షను పరీక్ష నిరీక్షణ కలుగు చేయనని ఎరిగి శ్రమల యందును అతిశయపడుదుము అన్నాడు. అంత అతిశయం ఏంటి? ఎలాగా? దేని విషయంలో అతిశయం? శ్రమల యందు అతిశయం. దేనికి అంటే శ్రమ వలన ఏమొస్తుంది? ఇందాక మనం అనుకున్నాం. అసలు శ్రమల వల్ల ఓర్పు వస్తుంది? అసలు ప్రెస్టేషన్ వస్తుందా?
శ్రమ వలన అసలు ముందు ఏమొస్తుంది? ఫ్రస్ట్రేషన్ వస్తుంది, కోపం వస్తుంది, విసుగుదల వస్తుంది, అవిశ్వాసం వస్తుంది. ఎన్ని చెప్పుకున్నాం? అవన్నీ మరి వస్తాయి జనరల్గా శ్రమ ఉంటే అన్నాను. కానీ మరి పౌలు భక్తుడు ఏమంటున్నాడు? శ్రమ వలన ఎలా వస్తుంది? అలాగది శ్రమ వల్ల ఓర్పు ఎలాగ వస్తుందండి? ఎక్స్పీరియన్స్ ఎగ్జాక్ట్లీ. ఆ కృపయందు నిలిచి ఉండి ఎవరైతే దేవుని కృపలో నిలిచి ఉంటారో, కృప వెంబడి కృపను పొందుతూ ఉంటారో వాళ్లకు శ్రమ కలిగితే శ్రమ ద్వారా ఏమొస్తుంది? ఓర్పు వస్తుంది. ఓర్పు ద్వారా ఏం కలుగుద్ది? పరీక్ష కలుగుద్ది. ఓర్చుకొని ఏమొస్తుంది? పరీక్ష కలుగుద్ది. ఆ పరీక్షలో ఏముంటుంది? నిరీక్షణ ఉంటుంది. ఇప్పుడు నేను చెప్తున్నా, షడ్రకు మేషకు అబేద్నెగోలకు ఏం కలిగింది? ఇప్పుడు వాళ్ళ ఎదురుగుండా ఏముంది? 7 అంతల అగ్ని గుండం రెడీగా ఉంది. ఇప్పుడు దానివల్ల ఇప్పుడు పరీక్ష వచ్చింది. ఏం పరీక్ష? నువ్వు ఒకవేళ మాకు నమస్కారం చేస్తే విగ్రహానికి నిన్ను వదిలేస్తాం, నమస్కారం చేయకపోతే కనుక నువ్వు అగ్నిగుండంలో పడ్డం కంపల్సరీ అన్నాడు. వెంటనే షడ్రకు మేషకు అబేద్నెగోలు ఏమన్నారు? అసలు రాజే కాదు, మనం పిలిస్తే ఊరుకుంటారా? అసలు ఎలాంటి గట్స్ ఉండాలి అసలు ఆ మాట అనాలంటే? నెబుకద్నెజరు చెప్పాలి, చదవాలి. దానియేలు గ్రంథము 5వ అధ్యాయం ఏమన్నాడు? నెబుకద్నెజరు అన్నాడు. చూడండి. శత్రుకును మేషకును అబేద్నెగోయు రాజుతో ఇలాగు చెప్పింది, నెబుకద్నెజరు ఇందును గూర్చి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలన్న చింత మాకు లేదు. అది ఏమన్నాడు? నెబుకద్నెజరు ఇందును గూర్చి ప్రత్యుత్తరం ఇవ్వాలన్న చింత మాకు. జనరల్గా అయితే ఎదురుగుండా అగ్నిగుండం ఉంటే ఏముంటుంది? చింత ఉంటుందో ఉండదు? ఇప్పుడు దాంట్లో పడేస్తే ఏంటో పరిస్థితి. అసలు అగ్నిగుండం ఎప్పుడైతే ఈ మాట అన్నాడో, మేము సేవించుచున్న దేవుడు మండుచున్న ఈ వేడిమి గల అగ్నిగుండంలో నుంచి మమ్మల్ని తప్పించి రక్షించుటకు మరియు మమ్మల్ని రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా ఈ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకొనుము. బాబోయ్, ఇలా ఇంత గట్స్ ఉంటాయి ఎవరికైనా మాట్లాడడానికి? వెంటనే ఏం జరిగిందంటే నెక్స్ట్ 10 అందుకు నెబుకద్నెజరు అత్యాగ్రహము నొందినందున అబేద్నెగోయను వారి విషయంలో ఆయన ముఖము వికారమైంది. ఏమైపోయింది? ముఖం వికారమైందట. గనుక గుండము ఎప్పటికన్నా 7 అంతలు వేడిమిగా చేయమని ఆజ్ఞ ఇచ్చెను. ఇప్పుడు పరీక్షలో ఒక్క అంతే ఉంది వేడి. ఇప్పుడు ఈ పరీక్షలో రాసినటువంటి ఆన్సర్లు ఏంటి? ఈ ఎగ్జామ్స్లో రాసిన ఆన్సర్లు ఏంటి? యాక్చువల్గా పరీక్ష వచ్చిందనుకో, వేడిమి గల అగ్నిగుండం ఉంది, నువ్వు నమస్కారం పెడితే నువ్వు విడిపించబడతావు, లేకపోతే దాంట్లో వేయడం గ్యారెంటీ అని చెప్పంటే ఎగ్జామ్లో ఏం రాయాలి? అగ్నిగుండం తప్పించుకోవడానికి ఏం రాయాలి? రాజా అట్లాగే నాయన నువ్వు చెప్పినట్టు నమస్కారం చేస్తాం ప్రభు, మమ్మల్ని దయతలుచు. ఏదో బుద్ధి తక్కువ తినే నిన్న మొన్న ఆడి దగ్గర వీడి దగ్గర వాగాం కానీ ఇప్పుడు అర్థమైపోయింది, కనబడుతుంది వేడుకొని ఎదురుగుండా కనబడుతుంది శ్రమ, ఇంకొద్దున ఆయన అని చెప్పాలి. కానీ ఎగ్జామ్ ఎట్లా రాసేది? అరే నువ్వు ఎవడు రాసిరా, నీకు మేము ప్రత్యుత్తరం ఇవ్వాలని చెత్త అంటే ఎగ్జామ్ మరి చాలా ఎట్లా రాశారు? మార్కులు పడినట్టు రాశారా? ఫెయిల్ కాదు, 7 మైనస్ 7 అంతలు పెరిగిపోయింది. అత్యాగ్రహం వచ్చింది, ముఖం వికారం అయిపోయింది. 7 అంతలు ఏమని ఆజ్ఞ ఇచ్చాడు. ఆ 7 అంతుల అగ్నిగుండం దాన్ని తయారు చేయడానికి ఎంత టైం పట్టిందో మనకు తెలియదు. ఈలోపు రెడీ చేశారు. 6 వచ్చారు, 3 విసరడానికి. ఈ 3 కాళ్ళు చేతులు పట్టుకొని లోపలికి విసిరితే ఆ వేడికి విసిరినోళ్ళు 6 చచ్చిపోయి అక్కడ. కానీ లోపలికి వెళ్ళి పడినోళ్ళు మాత్రం హ్యాపీగా అందరు కలిసి అగ్నిగుండంలో. ఈ మధ్య నేను ఫేస్బుక్లో అగ్నిగుండం నడవడం చూస్తున్నాను.
ఫేస్బుక్లో కనబడుతుంది, అక్కడక్కడ నిప్పులు వేసుకుని నడుస్తున్నారు. ఎట్లా నడుస్తున్నారు చూసే. కొంతమంది పరిగెట్టబోయి దాంట్లో పడ్డారు, కాలిపోయారు కూడా కొంతమంది. సరే, అవి వేరే విషయం అనుకోండి. ఇక్కడైతే చక్కగా ఏం చేస్తున్నారు, తిరుగుతున్నారు శుభ్రంగా. అలా తిరుగుతున్నప్పుడు రాజుగారట 24వ వచనం, రాజు నెబుకద్నెజరు ఆశ్చర్యపడి తీవ్రముగా లేచి, ముందేమో అప్పుడేమో అత్యాగ్రహం వచ్చి ముఖం, ఇప్పుడేమో ఆశ్చర్యపడి తీవ్రంగా లేగడం. అంటే ఒక్కసారి సింహాసనం నుంచి దిగ్గు లేచి నుంచున్నాడు. ఎవరు? రాజు. మేము 3 మనుషులను బంధించి అగ్నిలో వేసితిమి కదా అని తన మంత్రులను అడిగాను. వారు రాజా సత్యమే అని రాజుతో ప్రత్యుత్తరం ఇచ్చిరి. అందుకు రాజు, నేను 4 మనుషులు బంధకము లేక అగ్నిలో సంచరించుట చూచుచున్నాను, వారికి హాని ఏమీ కలగలేదు. 4వ వాని రూపము దేవతల రూపమును పోలినదని వారికి ప్రత్యుత్తరం ఇచ్చాను. ఇప్పుడు 4 ఆయన 4 ఎవరికి కనబడ్డారు? 4 ఆయన ఎవరికి కనబడ్డాడు? మిగతా వాళ్ళకి ఎవరికైనా కనబడుతున్నాడా? అంటే ఎవరు ఇచ్చింది ఆజ్ఞ? ఎవడైతే ఆజ్ఞ ఇచ్చాడో వాడికే ఆయన కనబడ్డాడు. అలా కనబడినప్పుడు వెంటనే ఆయన మళ్ళీ వాళ్ళని బయటికి పిలిచాడు. వచ్చిన వాళ్ళు అందరూ చెక్ చేశారట. ఉందా చెక్ చేశారట. చెక్ చేస్తే అసలు కనీసం అగ్ని వాసన వస్తుందా? నాకు ఇలాంటి అన్ని అనుభవాలు కలిగించడానికి ఏమో తెలియదు, కానీ దేవుడు నాకేం చేశాడు తెలుసా? ఎక్కడైనా నేను ఎప్పుడైనా ఏదైనా బయటికి వెళ్ళినప్పుడు, పల్లెటూర్లకు వెళ్ళినప్పుడు, నేను విశ్వాసం ఉన్న రోజుల్లో క్రిస్మస్ కోటాలకు వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే చాలా సంతోషంతో వాళ్ళు నాకు అందరికీ టీ కల్పించేవాళ్ళు. అదేంటో విచిత్రం, ఆ టీ మాత్రం నాకు మాత్రం గుటకు పడేది కాదు. ఎందుకో తెలుసా? కట్టెల పొయ్యి మీద పెట్టేవాడు టీ. కట్టెల పొయ్యి మీద పెట్టిన టీ వీళ్ళేం పొయ్యి మీద పెట్టేసి మనతో మాట్లాడడానికి వస్తారు. ఆ పొయ్యి ఏమో ఆరిపోద్ది. ఆరిపోయి మొత్తం ఓన్లీ ఆ సెగ మీదే పాలు కాగుతాయి. ఆ కాగినప్పుడు లోపల ఉన్న పాలు పొగ వాసన వస్తాయి. ఆ పొగ వాసన వచ్చిన పాలు నేను అసలు తాగలేను. చాలాసార్లు అలా పెట్టి వచ్చేవాడిని అంతే. ఎందుకు అలా ముక్కుందో నాకు తెలియదు, కానీ నాకు ఒక అనుభవం ఎలా వచ్చిందంటే, ఇప్పుడు చూడండి, అది కారారా కాలిపోయారా లేదా అనేది తెలుసుకోవడం కోసం వాళ్ళని పరీక్షించారట. ఎలాగా? 27వ వచనం, అధిపతులను సేనాధిపతులను సంస్థానాధిపతులను రాజు యొక్క ప్రధాన మంత్రులను కూడి వచ్చి ఆ మనుష్యులను పరీక్షించి వారి శరీరంలో అగ్ని ఏ హాని చేయకుండుటయు, వారి తల వెంట్రుకల్లో ఒకటైనను కాలిపోకుండుటయు, వారి వస్త్రములు చెడిపోకుండుటయు, అగ్ని వాసన అయినను వారి దేహములకు తగలకుండుటయు చూచిరి. అగ్ని వాసన కూడా, పొగ వాసన కూడా రావట్లేదు తెలుసు. అంటే ఏం జరిగింది? ఎంత అద్భుతమో చూడండి. అసలు నిజంగా ఆ రాజుగారికే ఆశ్చర్యం. తీవ్రంగా లేచాడట. 4 చూశాడు. అందులో ఒక ఆయన దేవదూతల వంటి రూపం కలిగిన వాడట. అంటే శ్రమ వచ్చింది, శ్రమతో పాటు పరీక్ష వచ్చింది. శ్రమతో పాటు ఏముండాలి? ఫస్ట్ ఏం రావాలి? ఓర్పు. అంటే శ్రమ వచ్చినప్పుడు వీళ్ళు ఎగ్జామ్ రాయడానికి చాలా ఓర్పుగా, ఎంత ఓర్పుగా రాశారు. అది రాసింది కూడా రాజుగారికి వ్యతిరేకంగా. అంత ఓర్పులో ఏమొచ్చింది ఇప్పుడు? అంటే వెళ్ళి అగ్నిగుండంలో పడ్డారు. పరీక్ష ఏం కలుగు చేసింది? ఆ నిరీక్షణలో దేవుడే దిగొచ్చేసాడు కిందకి. అవునా? వీళ్ళ యొక్క విశ్వాసమును బట్టి ఏం జరిగింది? అప్పుడు నేను దేవదూత రూపము, నాకు 4వ రూపం దేవతల రూపము పోలినదని వారికి. ఇప్పుడు దేవత అంటే ఇప్పుడు ఒక దేవదూత అనుకున్నాం. ఇప్పుడు దేవదూతలు బోల్డ్ మంది ఉన్నారు. అందులో ప్రత్యేకంగా దూత అని పేరు పెట్టబడిన ఆయన ఒక ఆయన ఉన్నాడు నిర్గమాకాండంలో. ఆయన ఎవరు? ప్రభు అయిన
యేసుక్రీస్తు ప్రభువారట. అంటే యేసుక్రీస్తు ప్రభువారే వచ్చుంటాడా అంటే నేనేమంటానంటే పాత నిబంధన కాలంలో ఇజ్రాయేలుకి ఇచ్చిన వాగ్దానం, మిమ్మును ముట్టువాడు నా కనుగుడ్డు ముట్టువాడిగా నేను ఎంచుతున్నాడు. కనుగుడ్డు కనురెప్ప కాదు. అంటే కనుగుడ్డును ముట్టుకోవడం ఈజీయా? అది మనం పట్టుకుందామనే లోపు రెప్పబడిపోద్ది. కానీ దేవుడిచ్చిన వాగ్దానం ఇజ్రాయేలుకి, అంటే ఒకవేళ ముట్టాలని ట్రై చేశారు, ఏమైంది? ఆయనే దిగొచ్చేసాడు అగ్నిగుండంలోకి. అంటే దేవుడు మన పక్షమున మనకు ఒక శ్రమ కలిగినప్పుడు నీకు ఓర్పు వస్తే కనుక, ఓర్పుగా నువ్వు ఉండగలిగితే కనుక పరీక్ష అనేది కలుగుతుంది. పరీక్ష జరిగితే ఏమొస్తుంది? నిరీక్షణ వస్తుంది. అందుకనే ఆ భక్తులు రాసినటువంటి ఆ పాట నాకు జ్ఞాపకం వచ్చి తీశా. రేయి పగలు నీ పద సేవే జీవదాయక చేయుట మేలు సాటి లేని దేవుడ నీవే నాదు కోట కొండయు నీవే సాటి లేని దేవుడ నీవే నాదు కోట కొండయు నీవే నిరీక్షణ దేనికి? శ్రమలో ఓర్పు కలిగి ఉంటే, ఓర్పు ద్వారా పరీక్ష కలిగితే, పరీక్ష నిరీక్షణను కలుగు చేస్తే దేనికి నిరీక్షణ? దేనికి నిరీక్షణ? శ్రమ కలిగినప్పుడల్లా, శ్రమ ఎదురైనప్పుడల్లా మనము అతిశయపడాలంట. దేనికి? ఒక నిరీక్షణ ఉందని అతిశయపడాలి. ఈ లోకంలో చాలామంది రక్షణ లేనివారు వాళ్ళకి శ్రమలలో ఆనందం ఉండదు, శ్రమలలో అతిశయం ఉండదు, శ్రమలలో ప్రెస్టేషన్ ఉంటుంది, శ్రమలలో కోపం ఉంటుంది, శ్రమలో అవిశ్వాసం వచ్చే అవకాశం ఉంది. ఇంకా మీరు చెప్పినవన్నీ రక్షణ లేనుడు కలిగేటువంటి పరిస్థితి. కానీ రక్షణే కృప ద్వారా పొందావు. ఆ కృప వెంబడి కృప దేవుడు ఇస్తున్నాడు. ఆ కృపలో నువ్వు నిలిచి ఉంటే నీకేం కలుగుద్ది? ఓర్పు వస్తుంది. ఓర్పు పరీక్ష నిరీక్షణ కలుగు చేస్తుంది. దేనికి నిరీక్షణ? నాకు ఈ భూమి మీద ఈ శరీరం ఉన్నంత వరకు ఎన్ని శ్రమలైనా బంధం సార్, ఐ డోంట్ కేర్. నాకు ఒక నిరీక్షణ ఉంది, నాకు ఒక అతిశయం ఉందంట. నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము. ఎవరి నిమిత్తము? చనిపోయిన వారిని గురించి అన్నాడు పౌలు. చనిపోయిన వారు విషయంలో అన్యులకు ఒక నిరీక్షణ ఉండదు, కానీ మనకి మొన్న జ్ఞాపకార్థ కొడుకులో ఓఫిరే గారు మాట్లాడుతూ చెప్పాడు, ప్రతి విశ్వాసి ఇలా కలిగి ఉన్నాడు, ఈ మనసు కలిగి ఉన్నాడు అన్నాడు. ఏ మనసు? వాళ్ళ తాతగారు కేవీ జాకబ్ గారి దగ్గరికి ఎవరైనా వచ్చి
ఫలానా వ్యక్తి చనిపోయాడండి అని చెప్తే ఆయన ఫస్ట్ అడిగే క్వశ్చన్ ఒకటంట, ఏమని? రక్షణ పొందాడా? పొందాడనంటే అయితే ఇంకేంటి, హ్యాపీ, పరదేశంలో ఆనందంగా యేసే ప్రభు దగ్గర ఉన్నాడు, ఏం పర్లేదు, రండి మనం తీసుకెళ్ళి ఆయన్ని సమాధి చేద్దాం అని చెప్పినాడంట. పొందలేదండి అని చెప్తే చాలు అయ్యో అని చాలా బాధపడేవాడంట. అంటే ఈ మనసు మీకు ఉండాలంటే అర్థం ఏంటి? అలాంటి నిరీక్షణ మనకుంది, మిగతా వాళ్ళకి లేదు. ఏం నిరీక్షణ అది? ఏం నిరీక్షణ చూద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 3-4 వచనాలు కలిగి ఉన్నాయి. చూడండి. మన ప్రభువు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు. ఏం నిరీక్షణ? జీవముతో కూడిన నిరీక్షణ అంట. ఎవరికి ఉంది? మనకు కలుగున్నట్లు అన్నాడు. ఎవరికి? మనకంటే ఎవరికి? రక్షణ పొందిన వారికి, విశ్వాసులకు జీవముతో కూడిన నిరీక్షణ అంట. ఎక్కడుందా జీవము? క్రీస్తునందుండ. పౌలు భక్తుడు కొలసీలకు రాసిన పత్రిక, అపోస్తుడైన పౌలు కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయములో ఆయన చెప్పాడు, ఏమన్నాడు? మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు. అంటే ఎట్లాంటి నిరీక్షణ అని చెప్పండి. ఇప్పుడు శ్రమలో నిరీక్షణ ఎందుకు? శ్రమ పడుతున్న వానికి ఓర్పు లేకపోతే, పరీక్ష లేకపోతే, నిరీక్షణ లేకపోతే, ఏ నిరీక్షణ లేని వ్యక్తి ఎక్కడికి వెళ్తాడు? భయపడతాడు. అప్పుడు ప్రెస్టేషన్ అన్నీ అవిశ్వాసాన్ని వస్తాయి. కానీ మన జీవము ఎవరితో కూడా ఉంది? క్రీస్తుతో కూడా ఉంది. ఆయన ఎందుకు దాచబడి ఉన్నది. ఇప్పుడు అలాంటప్పుడు ఆయన మహింపరచబడినప్పుడు మనం కూడా మహింపరచబడతామని చెప్పాడు. కాబట్టి నిరీక్షణ అనేది చాలా ప్రప్రదం. మనం ఏ స్థితిలో ఉన్నా అట్లాంటి నిరీక్షణ అంటే, నేను జీవముతో కూడిన నాకు నిరీక్షణ కలదు కాబట్టి అది ఎలాంటిదంట? అక్షయమైనదియో, నిర్మలమైనదియో, వాడబారనిదియోనైనా స్వాస్యము మనకు కలుగునట్లు అంట. అబ్బాబ్బాబ్బా, ఎట్లాంటి స్వాస్యం అండి మనకి? అక్షయమైనదంటే అది క్షయమైపోదు. నిర్మలమైనది, వాడబారినది, మరి ఎలాంటిది? వాడబారినదియునైన స్వాస్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరం చొప్పున మనల్ని మరలా నూతన జన్మ ఎందుకు ఇచ్చాడు మనకి? నూతన జన్మ లేని విశ్వాసం ఉన్నట్టు ఉండద్దు. అందుకనే మాసిదోనియా సంఘం అట్లాంటి నిరీక్షణ ఉంది కాబట్టి మేము ఎట్లాగైనా మాకెన్ని శ్రమలను రానివ్వండి సార్, మా నిరీక్షణ ఏంటి? ప్రభుతో కూడా మా జీవము దాచబడి ఉన్నది. జీవముతో కూడిన నిరీక్షణ మాకు ఉందండి. కాబట్టి ఇవన్నీ మాకేం చేయలేవు అని చెప్పని వాళ్ళ యొక్క బహు నిరుపేద స్థితిలో కూడా ఏం చేశారు? దాతృత్వం కలిగి అసలు బతిమాలి చేశారట. ఈ ఒక్క మాట చెప్పి ముగించేసుకుంటాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 4వ వచనంలో ఏం చెప్పాడు? ఈ కృప విషయములో పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందు విషయములో మనపూర్వకముగా మమ్మును వేడుకొనుచు వారు తమ సామర్థ్యము కొలదయే కాక సామర్థ్యము కంటే ఎక్కువగాను తమంతట తామే ఇచ్చిరని సాక్ష్యం. ఎప్పుడైతే ఆ సామర్థ్యము కంటే ఎక్కువగా మనము చేస్తామో అప్పుడు మనము మాసిదోనియా సంఘం లిస్టులో ఉంటాం. మన సామర్థ్యం కంటే మీకు ఎక్కువ ఇచ్చినప్పుడు ఇందర సిస్టర్ అనురాధ గారు ప్రార్థన చేశారు. అయ్యా, చాలా లేని పరిస్థితుల్లో చాలామంది ఉన్నారు, సేవకులు ఉన్నారు, సంఘస్థులు ఉన్నారు. అయినా దానివైపు మేము ఇప్పుడు ఈ టైంలో చూడకూడదు. చూడకుండా మేము ఏం చేయాలి? ఇదే సమయం దేవుడు అయ్యగారు ఇచ్చిన పిలుపు, ఇది దేవుని మాట, దేవుని కొరకు మేము చేయాలనేటువంటి త్యాగం మనస్సు మాకు దయచేయమని. అట్లాంటి మనస్సు ఎవరికి ఇస్తుంది అని అంటే,
తనకున్న స్థితిని చూడ్డం ఫస్ట్. ఏం చూస్తాడు? ముందు దేవుని పని జరగాలి, సత్య దర్శన వ్యాప్తి జరగాలి, సేవ జరగాలి, నేను ముఖ్యం కాదు, నా పరిస్థితులు ముఖ్యం కాదు అని ఎప్పుడైతే మనం అనుకుంటామో అది ఎప్పుడొస్తుంది? జీవముతో కూడిన నిరీక్షణ మనకున్నప్పుడు. ఆ నిరీక్షణ లేదనుకోండి ఏముంటుంది? ఫ్రస్ట్రేషన్ ఉంటుంది, అవిశ్వాసం ఉంటుంది. ఏం చేస్తాం సార్, మనకి బోళ్ళని పరిస్థితి వస్తుంది. అప్పుడు ఎప్పటికీ మనము మాసిదోనియా సంఘం, ఫిలిప్పీ సంఘము ఈ లిస్టులోకి మనం ఎక్కం. ఒకవేళ దేవుడు చేయాలనుకున్న కార్యాలు దేవుడు ఏం చేస్తాడు? మన జీవితంలో చేసినటువంటి కార్యాలను బట్టి మొట్టమొదటిగా రక్షణలోకి నడిపించాడు. ఆ తర్వాత దేవుడు మన జీవితంలో ఎన్నో అద్భుత కార్యాలు చేశాడు, ఎన్నో స్వస్థతలు అద్భుతంగా స్వస్థపరిచాడు. మరి దేవుడు స్వస్థపరిచినందుకు, దేవుడు మన జీవితంలో కార్యాలు చేసినందుకు మనం ఎంతవరకు దేవుని కొరకు మరి మొదటి శతాబ్దంలో ఉన్నట్టున్నాము? ఒకవేళ పరీక్షించుకుంటే చరస్థిరాస్తులు వద్దు, ఆలోచిద్దాం. చరస్థిరాస్తులు వద్దు. మన జీవితంలోనే చాలా కార్యాలు చేశాడా చేయలేదా ఇప్పటివరకు? కాబట్టి ఇవన్నీ మనం ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోవాలి. ఏమనంటే మాసిదోనియా స్థితిలోనైతే నేను లేను. ఉన్నానా? లేను. మాసిదోనియా వాళ్ళే అంతగా తమ దాతృత్వం, శ్రమల్లో కూడా, అంత బాధల్లో కూడా సంతోషిస్తూ వేడుకొని మరి బతిమాలి మరి తమంతట తామే చేసిరని అసలు మేము అనుకోనలేదని పౌలే ఆశ్చర్యపోయాడు. అవునా కదా? మొదటి శతాబ్దంలో పౌలు భక్తుడు మాసిదోనియా సంఘాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. యేసు ప్రభు వారేం భూమి మీదకి వచ్చి అన్యులు చూపించిన విశ్వాసమునకు ఆయన చాలా ఆశ్చర్యంగా ఉంటుంది నాకు. ఆయన పేరేంటి? ఆయన యేసు ప్రభు పేరేంటి? అనేక పేర్లు ఒక పేరు ఆశ్చర్యకరుడు అనే పేరు ఉందా? ఆశ్చర్యకరుడికి ఆశ్చర్యం భూమి మీదకి వచ్చినప్పుడు ఆ కనాను స్త్రీ వచ్చి ఏముంది? అయ్యా నా కుమార్తె స్వస్థపరచమని చెప్పని అడిగింది. అడిగితే ఆయన ఏమన్నాడు? యజమానులు రొట్టె ముక్కలు కుక్క పిల్లలకు వేయటం తగునా అని అడిగాడు. వెంటనే ఏమంది? ఎస్, నేను కుక్క పిల్లని. యజమానులు పిల్లలు తింటూ ఉంటే ముక్కలు కింద పడిపోతే ఏరుకొని కింద కుక్కలు తింటారు కదా, ఆ కుక్క పిల్లని నేను అని చెప్పని యేసు ప్రభుని అడిగితే ఆయన ఏమయ్యాడు చూసి, ఇజ్రాయేలులో కూడా నేను ఇంత విశ్వాసమును చూడలేదు, ఆశ్చర్యపడిన. అంటే ఆశ్చర్యకరుణ్ణి ఆశ్చర్యపరిచే వాళ్ళు భూమి మీద ఉన్నారు. మాసిదోనియా సంఘస్థులు పౌలుని ఏం చేశారు? ఒక విధంగా ఆ మాట ఏమన్నారు? మనం ఇంతగా చేయుదురని మేము అనుకోలేదంటే ఆశ్చర్యపోయాడా? మరి మొదటి శతాబ్దంలో పౌలుని మాసిదోనియా సంఘస్థులు ఆశ్చర్యపరిస్తే ఈ తరంలో పౌలుని మునుపు జరిగింది మళ్ళా జరిగింది ఏం చేయాలి? ఆశ్చర్యపరచాలి వద్దా? ఆశ్చర్యపరిచేవారిగా మాసిదోనియా సంఘస్థులుగా మనం కూడా ఉందాం. జీవంతో కూడిన నిరీక్షణ కొరకు ఎదురు చూద్దాం. అంటే భాగ్యం ప్రభు మనకు దయచేయను గాక.